కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్ కడపలో మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 2 వాహనాల్లో వచ్చిన 5 ఈడీ అధికారులు, 3 పోలీసు అధికారులు అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఇళ్లతో పాటు ఎర్ర గంగిరెడ్డి సహా పలువురి నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటి వద్ద పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి కీలక పత్రాలు, ఇతర ఆధారాల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, ఎంతసేపటి నుంచి ఈడీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తున్నారు, ఇంకా ఎంతసేపు కొనసాగిస్తారు? ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇవాళ అయితే కనుక పులివెందుల కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో అయితే కనుక ఈడీ సోదాలు నిర్వహిస్తామని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపుగా ఉదయం 5 గంటలకు కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఏకకాలంలో కూడా 6 చోట్ల పూర్తిస్థాయిలో కూడా అటు హైదరాబాద్తో పాటు కూడా ఇట ఏదైతే పులివెందుల్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇంట్లో కావచ్చు, మరోపక్క ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మళ్ళీ వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా చెప్పబెట్టకుండా ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి ఈడీ అధికారులు మరోపక్క సిబిఐకి సంబంధించి సిబిఐ ద్వారా కూడా ఈడీ కేసు వేసుకొని ఇవాళ అయితే కనుక ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంటూ మనకైతే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనకు చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు దాదాపుగా 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు, అలాగే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన దానిపైన అయితే కనుక ఈడీ అధికారులు అయితే కనుక ఆ పని మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ 4 కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాయి అనే కోణంలో కూడా అయితే కనుక ఈడీ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ హత్య కేసులో ఉన్నటువంటి దాదాపు మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఆ సునీల్ యాదవ్ కావచ్చు, మరోపక్క ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, అలాగే ఎర్రగంగిరెడ్డి కావచ్చు, అలాగే మరోపక్క దాదాపుగా ఈ కేసు సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇవాళ ఏకకాలంలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈడీ అధికారులు అయితే కనుక మెరుపు దాడులు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా 5 మంది ఈడీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. మరోపక్క లోకల్కి సంబంధించినటువంటి మరోపక్క 3 పోలీసు అధికారులు కూడా వెళ్లడం జరిగింది. మరోపక్క సునీల్ యాదవ్ తమ్ముడైనటువంటి కిరణ్ ఇంట్లో కూడా అయితే కనుక ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటికీ ఉదయం 5 గంటల నుంచి మొదలైనటువంటి ఏదైతే సోదాలు అయితే కనుక ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు దాదాపుగా ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున అని చెప్పుకోవచ్చు. మరోపక్క అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, ఆఫీసులో కూడా పూర్తిస్థాయిలో ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, అలాగే కీలకమైనటువంటి డాక్యుమెంట్లకు సంబంధించిన దానిపైన కూడా ఈడీ అధికారులు పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అని చెప్పుకుంటే, ఈ నేపథ్యంలో మరొకసారి ఆ పులివెందుల నియోజకవర్గంలో అయితే కనుక ఏదైతే ఈడీ సోదాలపైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈడీ సోదాలు దాదాపుగా సాయంత్రం 6 వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి, థ్యాంక్ యూ సుధీర్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.